ఇప్పుడు తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయినా నాకు బాధ లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది. హే, నేనెవరికీ గర్ల్ ఫ్రెండ్ కాదు. అలాగా? మరి మీ ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే చచ్చిపోతాను. అయినా ఆయన అలాంటివాడు కాదు, నాకు తెలుసు. మరి అలాంటివాడు భార్యను పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే మంచివాడా? తను చెడ్డోడని కాదు, వర్క్ బిజీ. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎప్పుడూ పని పని అంటూ బిజీ. ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీస్, గోల్స్, టెన్షన్స్. నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి కూడా కుదరదు తనకి. నాకు కోరికలుంటాయని, నేను కూడా మనిషినే అని గుర్తిస్తే బావుండు. మీ మగాళ్ళు ఇల్లాలంటే ఇంట్లోనే పడుంటుందిలే, తన భర్తకి కట్టుబడి ఉండాలి, నేనెటైనా తిరిగి రావచ్చు అని అనుకుంటూ ఉంటారు. తను కూడా నాలాగే ఒక మనిషిని గుర్తించి తన ఇష్టాయిష్టాలకి వాల్యూ ఇస్తే, తనకు నచ్చింది, తనకు నచ్చలేదు, తనకిప్పుడు మూడుందా లేదా అని మొగుడనేవాడు పెళ్ళైన దగ్గర నుంచి భార్యని అలా గుర్తించగలిగితే, అంటే భర్త గుర్తించాడు అన్న విషయం ఆమె గుర్తించేంతగా గుర్తిస్తే అండర్స్టాండింగ్ బాగుంటుంది. అప్పుడే ఈ బ్యాక్డోర్ రిలేషన్ ఉండదు. దేనికైనా అదృష్టం ఉండాలి. నీ అంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని కూడా ఎప్పుడూ పనిచేసుకుంటూ ఎలా ఉంటున్నాడో. అందుకే అతను పట్టించుకోని అందాన్ని నేను పట్టించుకోవడానికి వచ్చాను. అంటే నువ్వు కేవలం నా అందాన్ని చూసొచ్చావా? అవును, నీ అందమైన మనసుని చూసి, నీలో ఇన్నోసెన్స్ని చూసి, ఇలా నీలో ప్రతిదీ నాకిష్టమే. ఐ లైక్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ అంజలి. Me too. I want you. Me too. I want to kiss you. వద్దంజలి. ఆయన ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటే ఏం చెప్పాలి? స్నానం చేస్తున్నానని చెప్పు. తిరిగి ఎందుకు కాల్ చేయలేదంటే ఏం చెప్పాలి? సైలెంట్ మోడ్ లో ఉంది, ఛార్జింగ్ అవుతుంది, చూడలేదని చెప్పు. నేను ఇప్పుడు తనకేం చెప్పాలి?